హలో ఎవరివన్. ఈరోజు మనం పవర్ బిఐలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాము. ఫ్రంట్ ఎండ్ వర్సెస్ బ్యాక్ ఎండ్. సో దీని గురించి డిస్కస్ చేసుకుందాము. వాట్ ఈజ్ అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, పవర్ బిఐలో మనకు ఫ్రంట్ ఎండ్ అంటే ఎలా తీసుకుంటాము, బ్యాక్ ఎండ్ అంటే ఎలా తీసుకుంటాము. సో పవర్ బిఐ డెస్క్టాప్ని మీరు ఓపెన్ చేస్తే అది మెయిన్గా రెండు ఎన్విరాన్మెంట్లుగా డివైడ్ అయిపోతుంది. పవర్ బిఐని ఓపెన్ చేయంగానే రెండు ఎన్విరాన్మెంట్లుగా డివైడ్ అయిపోతుంది. ఒకటి ఫ్రంట్ ఎండ్, ఇంకోటి వచ్చేసి బ్యాక్ ఎండ్. వీటిని సింపుల్గా మనం ఎగ్జాంపుల్స్తో ఎలా చేద్దాం అనేది డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనము ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని రెండు చెప్పుకున్నాం కదా. సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్లో సో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసినట్లుగా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్లో ఏంటంటే పవర్ బిఐ డెస్క్టాప్ మనం ఏం చెప్పుకున్నాము, రెండు ఎన్విరాన్మెంట్లుగా డివైడ్ అయిపోతుంది అన్నాం కదా. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి. సో బ్యాక్ ఎండ్ ఇంక్లూడ్స్ ద పవర్ క్వెరీ ఎడిటర్. అంటే మనకు ఎక్కడైతే డేటాను రా డేటాను కనెక్ట్ అవుతామో, కనెక్ట్ అయ్యి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామో, ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ ఇక్కడ పవర్ క్వెరీలోనే జరుగుతాయి. సో అండ్ లోడెడ్ టు ద ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్కి అక్కడి నుంచి లోడ్ చేస్తాం మనం. సో అగైన్ ఇఫ్ ఆర్ కమింగ్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్, సో ఇప్పుడు అక్కడ ఎక్కడైతే మనము బ్యాక్ ఎండ్లో పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి పవర్ బిఐ ఫ్రంట్ ఎండ్ కంటే పవర్ బిఐ డెస్క్టాప్కి మనము డేటాను లోడ్ చేస్తాం కదా. సో లోడ్ చేసిన తర్వాత డేటాను చూడడం కానీ, డేటా మోడల్ని బిల్డ్ చేయడం కానీ, రిపోర్ట్స్ని కానీ మనము ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో చేస్తాం. సో ఆల్ ద డేటా మోడలింగ్ అనేది మనకు ఫ్రంట్ ఎండ్లోనే జరుగుతుంది. అనాలిసిస్, విజువలైజేషన్ మొత్తం ఇక్కడ మనకు ఫ్రంట్ ఎండ్లోనే జరుగుతుంది. సో ఫస్ట్ మనకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఈ రెండిట్లో మనము పవర్ బిఐ పవర్ క్వెరీ ఎడిటర్ అనేది బ్యాక్ ఎండ్ అనుకుంటున్నాం కాబట్టి ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నామో బేసిక్గా ఇదే సిరీస్లోనే నేను ఇంతకుముందు ఒక రెండు వీడియోస్లోనే నేను ఆల్రెడీ చూపించాను. బేసిక్ టేబుల్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా ఉంటాయి, నల్ వాల్యూస్ని ఎలా రీప్లేస్ చేయాలా, రిమూవింగ్ వాల్యూస్, రీప్లేసింగ్ వాల్యూస్, చూజింగ్ ద కాలమ్స్, ఇలాంటివన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ, ఏం మనము కరెక్ట్ అంటే బ్యాక్ ఎండ్లో కానీ ఫ్రంట్ ఎండ్లో కానీ మనం ఏం చేస్తాం అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ పవర్ క్వెరీ ఎడిటర్ అండ్ నథింగ్ బట్ బ్యాక్ ఎండ్. సో ఈ బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం బ్యాక్ ఎండ్లో రా డేటా ఎక్కడి నుంచి వస్తుందో అది డిస్కస్ చేసుకోవాలి. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో, నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్స్. రా డేటా మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే వీ హ్యావ్ ఏ కనెక్ట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ మనకు డేటాబేసెస్. సో ఇవన్నీ మనము కావాలంటే విల్ గో అండ్ సీ దట్ వన్. సో ఎస్. సో ఇప్పుడు మనము పవర్ క్వెరీలో డేటాను ఎక్కడి నుంచి తెలుసుకుంటామంటే న్యూ సోర్స్, రీసెంట్ సోర్సెస్లని ఎంటర్ డేటా. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ డేటా సోర్స్ని కనెక్ట్ అవ్వడానికి మనకున్న ఆప్షన్స్. ఇక్కడ డేటాను కనెక్ట్ అవ్వడానికి మనకు ఉన్న ఆప్షన్స్. ఇక్కడ మనము ఎటువంటి టైప్ ఆఫ్ అంటే డేటాబేసెస్ని కానీ, ఎక్సెల్ ఫైల్స్ని కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, లేదా ఏవైనా ఏపీఐస్ ఉంటే ఏపీఐస్ని కానీ, వెబ్ డేటా కానీ, టెక్స్ట్ ఆర్ సిఎస్వి ఫైల్స్ కానీ, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ కనెక్టర్స్ అన్నిటికీ ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు అనమాట. తర్వాత సో ఏదైనా మనకు ట్రాన్స్ఫర్మేషన్ షేపింగ్ కావాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ షేపింగ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆర్డర్స్ టేబుల్, పీపుల్స్ టేబుల్ కనెక్ట్ అయ్యాను. ఇందులో నుంచి ఏవైనా కొన్ని కాలమ్స్ నాకు వద్దు, అట్లాంటప్పుడు ఏం చేయాలి. సో లేదా పీపుల్స్ టేబుల్కి వెళ్తాను. నేను పీపుల్ టేబుల్స్కి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారంటే కాలమ్ నేమ్స్ లేదా అట్రిబ్యూట్ నేమ్స్ కాలమ్ 1, కాలమ్ 2 ఉన్నాయి. అవి సజెస్టబుల్ కాలమ్ నేమ్స్ కాదు. ఇప్పుడు నేను మార్చుకోవాలి, వీటిని రీనేమ్ చేయాలి. సో అప్పుడు నేను ఫస్ట్ రోలో చూస్తే పర్సన్, రీజన్ అని ఉంది. అంటే పర్సన్, రీజన్ అనేవి ఒక టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ నేమ్స్ లేదా ఒక టైప్ ఆఫ్ వేరియబుల్స్. ఇవి ఏం చేస్తున్నాయి, ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు డేటా. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఆప్షన్ యూజ్ ఫస్ట్ యాజ్ ఎ హెడర్ అనేది నాకు ఆప్షన్ ఉంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్లోకి వెళ్తే యూజ్ ఫస్ట్ యాజ్ ఎ హెడర్ అనేది నాకు ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తాను. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అవి ఆటోమేటిక్గా ఫస్ట్ రో అనేది కాలమ్ నేమ్గా రీప్లేస్ అవుతుంది. తర్వాత రిటర్న్స్ టేబుల్కి వెళ్తే రిటర్న్స్లో కూడా అలానే ఉంటుంది. సో రిటర్న్ టేబుల్లో కూడా యూజ్ ఫస్ట్ యాజ్ ఎ హెడర్ అని ఉంటుంది. సో ఇది సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ సింపుల్ ట్రాన్స్ఫర్మేషనే కాకోకుండా మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే
వీ కెన్ రిమూవ్ ద అన్నెసెసరీ కాలమ్స్. అన్నెసెసరీ కాలమ్ను తీసేయచ్చు, లేదా మనకి ఏదైనా కాలం కావాలంటే క్యాలిక్యులేటెడ్ కాలం ఫర్ ఎగ్జాంపుల్, కాలం ఇన్వోకింగ్ ఆఫ్ ద కాలమ్, పైవోటింగ్, అన్పైవోటింగ్, రికార్డ్ ఫిల్టర్స్, తర్వాత అపెండ్, మర్జ్, ఇవన్నీ మనము సపోజ్ మనకు 1 or more టేబుల్స్ 2-3 టేబుల్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా మనము చేయొచ్చు. సో ఏదైనా ఒక టేబుల్ని తీసుకోండి. నేను ఆర్డర్స్ టేబుల్, పీపుల్, రిటర్న్స్ అనేది గ్లోబల్ సేల్స్ డేటా తీసుకున్నాను కదా, మీరు టేబుల్స్ని తీసుకొని మీరు ఈ పర్ఫార్మెన్సెస్ అన్నిటిని మనము తీసుకురావచ్చు అనమాట. సో సింపుల్గా ఇక్కడ మనకు బ్యాక్ ఎండ్ అంటే ఏం చెప్పుకుంటామంటే, బ్యాక్ ఎండ్ అంటే రా డేటాని కుక్ చేసుకోవడం, నథింగ్ బట్ మనకు కావాల్సిన విధంగా దాన్ని రీషేప్ చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే షేపింగ్ అంటాం. నథింగ్ బట్ ఇక్కడ కుకింగ్ అంటున్నాము, షేపింగ్ అంటాం. సో మనము వెజిటేబుల్స్ మనం కుకింగ్లో ఎట్లా అయితే రా వెజిటేబుల్స్ని వాష్ చేసి కట్ చేసి ప్రిపేర్ చేస్తాము వంటకి, సేమ్ అదే విధంగా డేటాని ఇక్కడ మనకు వాంటెడ్ డేటాని మాత్రమే ఇక్కడ ఉంచుకొని అన్వాంటెడ్ డేటాని మొత్తం ఫిల్టర్ చేసేసి, వాంటెడ్ డేటాలో కూడా ఏవైనా ఎర్రర్స్ కానీ చేంజెస్ కానీ ఉంటే చేసి మనం ఒక షేప్ చేసుకొని ఉంచుకుంటాం అనమాట. సో దీన్ని ఇది మనం బ్యాక్ ఎండ్లో చేసే పని. సో ఇఫ్ యూఆర్ కమింగ్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్, సో ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ అండ్ అప్లై అనే బటన్ ఉంది. సో లెఫ్ట్ మోస్ట్ కార్నర్లో క్లోజ్ అండ్ అప్లై అనే బటన్ ఉంది కదా, ఇప్పుడు ఆ క్లోజ్ అండ్ అప్లై చేశాను అనుకోండి, క్లోజ్ అండ్ అప్లై చేస్తే పవర్ బిఐ డెస్క్టాప్కి వెళ్తుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ గురించి మనము డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రంట్ ఎండ్ గురించి డిస్కస్ చేసుకునే కంటే ముందు మనం పవర్ క్వెరీ నుంచి ఆల్రెడీ డేటాని యాడ్ అయిపోయినాము కదా, మనము డేటా యాడ్ అయిపోయినాం. సో యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ప్రిపేర్ చేసేసాము, అక్కడ డేటాని ప్రిపేర్ చేసిన డేటాని మనం ఇక్కడ ఏమంటే ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇక్కడ యూజ్ చేస్తాం. యూ అబ్జర్వ్ టేబుల్స్ అనేటివి లోడ్ అవుతున్నాయి, లెట్ ఇట్ లోడ్. సో లోడ్ అయిన తర్వాత, సో ఫస్ట్ మనము లోడ్ అయిన తర్వాత చూడాల్సింది ఏంటంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము పవర్ బిఐ డెస్క్టాప్లో రిపోర్ట్ వ్యూ, డేటా వ్యూ, మోడల్ వ్యూ ఉంటాయని చెప్పేసి. సో దిస్ ఈస్ ద రిపోర్ట్ వ్యూ, దిస్ ఈస్ ద డేటా వ్యూ, దిస్ ఈస్ ద మోడల్ వ్యూ. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విల్ గో ఫర్ ద మోడల్ వ్యూ. ఫస్ట్ మనం చేయాల్సింది మోడల్ వ్యూ. సో మోడల్ వ్యూ అంటేనే ఆర్డర్స్కిని పీపుల్స్ టేబుల్కి దెర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకేంటిది రిటర్న్స్ టేబుల్కి ఆర్డర్స్ టేబుల్కి రిలేషన్షిప్ లేదు కదా. సో రిలేషన్షిప్ లేదు, అప్పుడు వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ మేనేజ్ రిలేషన్షిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మేనేజ్ రిలేషన్షిప్ ఆప్షన్కి వెళ్ళేసి మనము రిలేషన్షిప్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఆటో డిటెక్టింగ్గా ఉంటుంది, ఆటో డిటెక్ట్ అంటే ఆటోమేటిక్గా ఏదైనా రిలేషన్షిప్ ఉంటే ఎస్టాబ్లిష్ అవుతుంది, లేదంటే మనము మాన్యువల్గా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఐ విల్ గో విత్ ద ఆటో డిటెక్ట్ చేస్తే వీ డోంట్ ఫైండ్ ఎనీ రిలేషన్షిప్ హియర్. ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ రిలేషన్షిప్ డిటెక్ట్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తామంటే న్యూ రిలేషన్షిప్కి వెళ్ళేసి ఇక్కడ రిటర్న్స్ టేబుల్ తీసుకుంటాం, ఇక్కడ ఆర్డర్స్ టేబుల్ తీసుకుంటాం. సో యూ అబ్జర్వ్ జస్ట్ మార్కెట్ అక్కడ, మార్కెట్ ఇక్కడ, రెండు కలిపి మెనీ టు మెనీ బోత్ ద డైరెక్షన్స్ తీసుకుంటాయి. సో బోత్ ద డైరెక్షన్స్ తీసుకుంటాయి ఎందుకు అంటే ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్ వచ్చింది కాబట్టి. సో మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఈజ్ నాట్ సజెస్టబుల్ హియర్. పవర్ బిఐలో మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది సజెస్టబుల్ కాదు అయినా కూడా. సో లెట్ ఇట్ బి, మనం ప్రస్తుతానికి దీన్ని అలానే ఉంచుదాం. ఓన్లీ ఫర్ ద మెయింటైనింగ్ ద డేటా మోడల్ని మెయింటైన్ చేయడానికి మాత్రమే అలానే ఉంచుతాము. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని టేబుల్స్కి కనెక్ట్. సో ఇది ఒక టైప్ ఆఫ్ మోడలింగ్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే సెంటర్ టేబుల్ మధ్యలో ఉంది, మిగిలిన టేబుల్స్ని రెండింటిని మనము సపరేట్గా తెచ్చుకున్నాం. దీన్ని ఏమంటామంటే మనము స్టార్ టైప్ ఆఫ్ స్కీమా అంటాం. వాట్ ఈస్ స్టార్ స్కీమా, వాట్ ఈస్ స్నోఫ్లేక్ స్కీమా అనేది మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పటికి మాత్రం ఇది డేటా మోడల్. ఇప్పుడు డేటా మోడల్ అనేది మనకి ఇక్కడ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ని క్రియేట్ చేయొచ్చు, మెజర్స్ని క్రియేట్ చేయొచ్చు, డేటా అనలిటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు, వీటినే డాక్స్ అంటారు. సో కొత్త క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ని కూడా సెలెక్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టోటల్ సేల్స్ అనే ఫిగర్ కావాలి. ఆ టోటల్ సేల్స్ని ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ అంటే అక్కడ సేల్స్ కాలం ఏదైతే మనకి ఇస్తారో ఆ కాలం యొక్క నేమ్ వేసేస్తే మనకు
సో ఇట్ విల్ గివ్ ద మెజర్ ఆఫ్ టోటల్ సేల్స్ అనమాట. ఇట్ విల్ గివ్ ద మెజర్ ఆఫ్ టోటల్ సేల్స్. ఇక్కడ డిజైన్ రిపోర్ట్స్, ఇక్కడ ఏంటంటే ఈ డిజైన్ రిపోర్ట్లో ఇది. సో దిస్ ఇస్ ద థింగ్. ఇక్కడ రిపోర్టింగ్, ఈ రిపోర్టింగ్లో మనం ఏం చేయొచ్చు అంటే, సో వీ కెన్ కనెక్ట్, వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ చార్ట్స్, విజువలైజేషన్స్ అనమాట. ఇక్కడ ఎట్లాంటి చార్ట్స్ చేయొచ్చు అంటే, ఇప్పుడు నాకు ఇయర్ వైజ్ సేల్స్ కావాలి అనుకోండి. సో ఇయర్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను, ఇయర్ వైజ్. సో ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే సేల్స్ కావాలి, నాకు సేల్స్ కావాలి, సేల్స్ ఇయర్ వైజ్ సేల్స్. ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ని మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. సో సమ్ ఆఫ్ సేల్స్ ఇయర్, ఇయర్ అనేది ఎక్స్ యాక్సిస్లో తీసుకుంటాం, రైట్. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారంటే మనకు ఇయర్ వైజ్ సేల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ హౌ. ఇప్పుడు ఇలా అన్ని మల్టిపుల్ రిపోర్ట్స్ని, మల్టిపుల్ విజువల్స్ని ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత మన రిపోర్ట్ ఫినిష్ అవుతుంది కదా. రిపోర్ట్ ఫినిష్ అయిన తర్వాత వీ హ్యావ్ ఏ ఆప్షన్ ఆఫ్ పబ్లిష్. సో ఇక్కడ పబ్లిష్ బటన్ ఉంది కదా, ఈ పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేసి రిపోర్ట్ని మనం పవర్ బిఐ సర్వీస్కి పబ్లిష్ చేస్తాము. సో మన టీం లేదా మన క్లయింట్ తోటి మనము షేర్ చేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు ఒక సింపుల్గా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ అంటే మనం ఒక ఆర్టిస్ట్ని మేకప్ చేసినట్టు. ఒక ఆర్టిస్ట్ని మేకప్ చేసినట్టు అంటే ఆర్టిస్ట్ చూడడానికి మనలాగా సింపుల్గా నార్మల్గానే ఉంటారు. వాళ్ళని మేకప్ చేసిన తర్వాత ఎలా తయారవుతున్నారు, ఐ క్యాచింగ్గా కనిపిస్తారు. సో అందుకోసమనే మనం ఫ్రంట్ ఎండ్లో కలర్ఫుల్గా చూపించాలంటే బ్యాక్ ఎండ్లో చేసిన ప్రిపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్లేట్లో నీట్గా సర్వ్ చేసి మనము ఇందాక మనం కుకింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగనే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బాగా కనిపించాలి అంటే బ్యాక్ ఎండ్లో డేటా అనేది నీట్గా క్లీన్ అయ్యి ఉండాలి. సో అప్పుడు ఫ్రంట్ ఎండ్లో మనం బాగా చూపించగలుగుతాము. సో అది దీన్ని అందరికీ చూపించే ప్రాసెస్సే ఫ్రంట్ ఎండ్ అనమాట. సో ఇప్పుడు మనము అంటే ఒకసారి మీరు దీన్ని ఊహించుకోండి. ఎలా ఊహించుకుంటారంటే బ్యాక్ ఎండ్ కిచెన్లో ఉన్న మెటీరియల్స్, ఫ్రంట్ ఎండ్ వచ్చి మనం వండిన వంట. అంటే మెటీరియల్స్ అంటే ఏంటి, మన వంటకు కావాల్సిన వస్తువులన్నీ మనం ప్రిపేర్ చేసుకొని అక్కడ దగ్గర పెట్టుకొని ఒక రెసిపీ ఐడియా పెట్టుకొని ఆ రెసిపీ తోటి మనము వంట చేసి మనం ఎలా అయితే తింటామో సేమ్ అదే విధంగా బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఇంటర్ రిలేట్ అయ్యి ఉంటాయి అనమాట. పవర్ బిఐలో కూడా ఇదే కాన్సెప్టే మనకు అప్లై అవుతుంది. బ్యాక్ ఎండ్లో మనం డేటాను ప్రిపేర్ చేసుకుంటాము, ఫ్రంట్ ఎండ్లో దాన్ని యూజ్ చేసి రిపోర్ట్ని బిల్డ్ చేస్తాం అనమాట, లేదా డాష్ బోర్డ్స్ని బిల్డ్ చేస్తాం. సో ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మనం పవర్ బిఐ ఓపెన్ చేసినప్పుడు ఏ పని బ్యాక్ ఎండ్లో చేయాలి, ఏ పని ఫ్రంట్ ఎండ్లో చేయాలి అనేది మనకు గుర్తుండిపోతుంది, అవునా కదా. ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని బ్యాక్ ఎండ్లో చేస్తాము, విజువలైజేషన్ మొత్తం మనము ఫ్రంట్ ఎండ్లో చేస్తాం. ఇలా మీరు సో స్టెప్ బై స్టెప్ మీరు అర్థం చేసుకోగలిగినారంటే మనము పవర్ బిఐ విజువలైజేషన్ అనేది వెరీ ఈజీగా అండర్స్టాండబుల్ వేలో మనము ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ ఉంటే అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్.